హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పనసకాయ కూర వండుకోవాల్సిన పనసకాయ ఎలా చెక్కుకోవాలో కూడా చూపిస్తాను మీకు అందరికి. చూడండి, ఇది ఒక పనసకాయ తీసుకున్న తర్వాత దానికి ఒక పుల్లాంటి దగ్గొట్టాం అన్నమాట. దగ్గొట్టిన తర్వాత ఇంకా ముసుగు కూడా దగ్గొట్టాం. ఈ సొంగ ఎంటుకోకుండా కూడా పక్కకు పెట్టామన్నమాట. చూడండి, పనసకాయ ఇలాగా కళ్ళు అయి దగ్గరగా ఉండాలన్నమాట. చాలా దూరంగా ఉంటే అది పండిపోయిన కాయ కింద లెక్క. ఇది ఇలా పనసకాయ చెక్కున్న తర్వాత ఇలాగ పిచ్చిలు కింద ఉంది కదండి, అదంతా క్లియర్గా వచ్చేస్తుంది. అది కొంచెం కొంచెం చెక్కాలి. ఇలా బాగా కడుక్కోవాలి. చెక్కిన తర్వాత కాయ ఇలా కడుక్కున్న తర్వాత ఇలాగ కాయకి పసుపు రాసుకున్న తర్వాత నూనె అయ్యి కొంచెం ఇలా ఉంటుంది అన్నమాట పనసకాయ. చూడండి, ఇప్పుడు చాకాయ తీసుకుని ఇలాగా ఇలా కొట్టాలన్నమాట. ఇలాగా ఉంటే చదివాను. ఇలా కొట్టుకుంటూ పనసకాయ ఇలా తిరుగుతుంటే పొట్టు కింద వస్తుంది. చూడండి, ఇది ఇలాగా చాలా బాగుంటుంది అన్నమాట. కొంతమంది మామిడికాయ కూర కూడా వేసి వండుకుంటారు, ఆవు పెట్టి వండుకుంటారు. కొంతమంది మొక్కల కింద కూర కోసుకుని పనసకాయ బిర్యానీ ఇలాంటివి ఏదో చేసుకుంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వండుకుంటారండి. ఇది పనసకాయ బిర్యానీ. చాలా రోజులైంది కొట్టి పనసకాయ. ఇది ఇంకోండి, ఇలాగా పనస పొట్టు కొట్టిన తర్వాత క్లియర్గా ఇలా వచ్చింది.